నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గ మెడికల్ ల్యాబొరేటరీస్ మరియు ల్యాబ్ రేడియాలజీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సభ్యులంతా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. కలిసుంటే ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ కొక్కిరి కిరణ్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్, మండపేట అసోసియేషన్ అధ్యక్షులు బల్ల వెంకటరమణ, ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి ప్రసాద్, సెక్రటరీ బి మోహన్ కృష్ణ, సంయుక్త కార్యదర్శి కె అప్పారావు, కోశాధికారి కోడూరు సూర్యభాస్కర్రావు, కార్యవర్గ సభ్యులు ఇరవాడ రామ్కుమార్, దగ్గేటి రాజు, కనికెళ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గా బివి రమణ గారు, వైస్ ప్రెసిడెంట్ గా ప్రసాద్ గారు, కావాలని చెప్పుడు ఉండాలి. మాకంటే ఒక పొజిషన్ ఉంది, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు అందరూ మాకు సపోర్ట్ చేస్తారు అనే విధంగా మనం ఉండాలి. అంతేగాని మనకు సంబంధం లేనట్టు ఉండొద్దు. ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా టెక్నీషియన్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి శత్రువు అయినా పక్కన శత్రువు అయినా కూడా మన టెక్నీషియన్ చూడాలి, మన సహోదరికి చూడాలి. ఆ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ప్రైస్లో ఒకసారి మెయిన్ ఏంటంటే 50 వానర్స్ ఉన్నారు. ప్రైస్ కూడా ఒకసారి చూసుకొని మన జిల్లా నుంచి కనుక్కొని మన జిల్లా నుంచి ఒక ప్రైస్ తీసి పెట్టాము. బాగా ఫోటో దొరకలేదు, ఇవాళ దొరికింది గట్టి పొట్టిందండి. అది దొరికింది ఈరోజు మా మండపేట నియోజకవర్గ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ మరియు రేడియోగ్రాఫర్ అసోసియేషన్ వారి యూనియన్ మీటింగ్ జరిగిందండి. అందులో మాకు కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందండి. అందులో మాకు బివి రమణ గారిని ప్రెసిడెంట్ గాను, నేను సెక్రటరీ గారిని, భాస్కర్ రావు గారిని ట్రెజరర్ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి మా స్టేట్ సెక్రటరీ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇలా చాలామంది హాజరయ్యారండి. అందులో స్టేట్ సెక్రటరీ అయిన మన కిరణ్ గారికి, అలాగే మన కోనసీమ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యొక్క ప్రెసిడెంట్ గారు అయిన ప్రమోద్ గారు హాజరవ్వడం జరిగిందండి. వారిద్దరికీ ఇలా ధన్యవాదాలు చెప్తున్నామండి. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రతి ల్యాబ్ వాళ్ళు కూడా కొన్ని విధాలైన సేవలు చేసేలాగా మా యూనియన్ యొక్క ప్రగతికి మేము తోడ్పడతామని మాకు నూతన కార్యవర్గం అంతా కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటామండి. స్టేట్ అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అదేంటంటే అందరికీ ఇన్సూరెన్స్లు అవైలబుల్గా ఉంటున్నాయి. మన ల్యాబ్ టెక్నీషియన్ యొక్క వృత్తిని నమ్ముకుని జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్కి కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాము. అలాగే రాష్ట్రంలో ఉన్న ఈ మండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్కి కూడా ఈ ఇన్సూరెన్స్ని వర్తింపజేసేలాగా నేను సెక్రటరీగా చర్యలు తీసుకుంటానని ఈ సమావేశంలో మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే
ఈ మండపేట నియోజకవర్గ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్కి మా రాష్ట్ర అసోసియేషన్ ఎల్లవేళలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరుస్తూ, అలాగే మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీ యొక్క అసోసియేషన్ ద్వారా చేయాలని, దాన్ని మనస్ఫూర్తిగా మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. కానీ అలాగే సూచన గారి సలహాలు కానీ ఏదైనా ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మన మండపేట అసోసియేషన్ వారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కానీ ఏ విధమైన మంచి మంచి కార్యక్రమాలు కానీ ఈ విధంగా జరిపిస్తారని తెలియజేసుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏ విధమైన సహాయం కావాల్సినా కూడా అందజేస్తామని తెలియజేస్తున్నాం.